నాగమల్లేశ్వరి గారు ఏంటి వైఎస్ఆర్ని ఎదిరించారని ప్రతి సందర్భంలో చెప్పుకుంటూ వస్తున్నారు. వరుస ఏ మీటింగ్కి వెళ్ళినా ఏపీలో మాట్లాడినా అదే, తెలంగాణ మాట్లాడినా అదే. గన్ను కూడా ఇచ్చేశారట. సార్ వైఎస్ఆర్ గారి పేరు తలవకుండా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలవకుండా, అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ పర్సనల్ సభల్లో కూడా వీళ్ళు పేరు ఎత్తకుండా రాజకీయం చేసిన రోజు ఒకటన్నా ఉండిందా? అంటే ఏదో నాకు పలానా హీరో తెలుసు పలానా హీరో తెలుసు అంటే ఆ హీరోకి ఈయన తెలియాలిగా, ఈయన ఎవరో కూడా తెలియదు ఎవరికేను. అందరు నాకు తెలుసు అంటారు, వాళ్ళకి మనం తెలియాలి కదా. టాలీవుడ్ లో అందరు హీరోలు తెలుసండి, అందరు హీరోలు తెలుసు, కానీ ఆ హీరోలు ఈయన గారు తెలియాలి కదా. సో రాజశేఖర్ రెడ్డి గారు ఒక చరిత్ర, ఆయన కాలంలో సజావుగా మీటింగులు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సజావుగా మీటింగ్ పెట్టుకున్నారు. తెలంగాణ రోజు ఒక్క మీటింగ్ కూడా మిమ్మల్ని పెట్టుకొని ఇవ్వలేకపోయారు. ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఆలోచించండి, ఎంత ప్రశాంతమైనటువంటి ఏమంటారు ఆ వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గాని రాజశేఖర్ రెడ్డి గారు గాని ఇచ్చారు మీకు అనని. కవాతు ఎక్కడో అనంతపురం జిల్లాలోనే ఎక్కడో కవాతు నిర్వహించారు, పర్మిషన్ ఇచ్చారు కదా. వారాహి వాహనం ఎక్కి తిరుగుతానన్నారు, పర్మిషన్ ఇచ్చారు కదా. ఎక్కడ సభలు పెట్టుకున్నా పర్మిషన్ ఇచ్చారు కదా. సభలు పెట్టుకున్నా పర్మిషన్ ఇచ్చారు. ఎంతో మంది చనిపోతున్నారా నాయన. ఒక్క మాట మల్లేశ్వర్ గారు పర్మిషన్ కాదు, చెప్పులు తీసుకొని తంతానంటేనే అక్కడి నుంచి సేఫ్ గా వెళ్ళాడు. చెప్పులు తీసుకొని ఒక్కొక్క నా డాషుల్ని చంపేస్తా, ఒక్కొక్కటి తోలు తీస్తా, తిత్తి తీస్తా, రెండ్రా నా డాషులారా అని చెప్పి బూతులు వాడిన జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క దేని కూడా పవన్ కళ్యాణ్ మీద ఒక్కళ్ళు కూడా సభ ఇవ్వకుండా, సభకి పర్మిషన్ ఇవ్వకుండా తరిమేశారు అక్కడి నుంచి. ఎక్కడ సార్ సభకి ఇవ్వలేదు? ఇక్కడ సార్ తెలంగాణ హైదరాబాద్ జాగిరా అంటే ఎందుకు ఇచ్చారు సార్? దేనికి ఇస్తారు? నువ్వు అలా పోయి ఆడిపోయి రెచ్చగొట్టినట్టు మాట్లాడితే అక్కడ ఉన్న మహిళలే, ఆడు ఉద్యమంలో నుంచి పుట్టినటువంటి మహిళలు, వాళ్ళు చెప్పులు చూపించారు కదా నీకు. అంతకన్నా పరువు తక్కువ విషయం ఇంకేమన్నా ఉందా? ఇది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి తత్వం ఉండదు. ఇప్పుడు తెలుస్తుంటది వాళ్ళకి, ఊరే నాయన జగన్మోహన్ రెడ్డి గారే నయం రా నాయన, ఏమన్నా కూడా నాకు అన్ని మీటింగ్లకి పర్మిషన్ ఇచ్చాడు, ఇక్కడ చూస్తేనేమో పరిస్థితులు ఇలాగున్నాయి అని చెప్పేసి అనుకుంటుంటారు. పార్టీ నాయకులు అనుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు అనుకోరు. ఆయన ఇప్పుడు సార్ ఆయన అనుకున్నా అనుకోకపోయినా ఆయన పరిస్థితి ఏంటి? కొన్ని రోజులు ఇప్పుడు చూసారా, లాస్ట్ 6 months గందరగోళం సృష్టించి ముక్కు సర్జరీ అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళా గందరగోళం సృష్టించి ఇప్పుడు నాకు వెన్నుపూస నొప్పి దానికి సర్జరీ అని వెళ్ళకపోతే అప్పుడు అడగండి మీరు నన్ను. ఇంకా రాడు, మళ్ళీ ఇంకొక 6 నెలల దాకా రాడు. మళ్ళీ వచ్చాడు నెక్స్ట్ ఇయర్ మన జగన్ అన్న పాదయాత్రకి మళ్ళీ వస్తాడు అనమాట. అప్పుడు ఇంకొక స్టోరీ పట్టుకొని ఇంకా మళ్ళీ రెచ్చగొట్టడానికి వస్తారు. కేబినెట్ భేటీ ఉన్నప్పుడే వెన్నుపూస నొప్పి వస్తుందా? క్యాబినెట్ మీటింగ్ వల్ల కాదు ఈ వెన్నుపూస. ఇప్పుడు జరుగుతున్న ఈ గందరగోళం, బీజేపీ వాళ్ళు ఆడ అక్షింతలేసి తెలంగాణలో నువ్వు ఎందుకు వెళ్ళావు, అక్కడ ఉన్నటువంటి మన పరిస్థితులన్నీ చెడిపోతున్నాయి కదా, ఇక్కడ నువ్వు కలిసి ఉన్నావు కదా, నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా అని అక్కడ నుంచి అక్షింతలు పెడితే ఇప్పుడు ఆడుతున్నటువంటి నాటకాలు అన్నమాట ఇవన్నీ. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇవాళ డిఎస్సి సమస్య, ఇంత సమస్య మాట్లాడా మాట్లాడు, రైతుల సమస్య మాట్లాడు, అమరావతి రైతుల కోసం మాట్లాడు. కానీ నేను రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి ఒక్క మాట అయితే చెప్తున్నా, ఏంటి సార్, మూడు పార్టీలు ఏకమైపోయి 164 ఎమ్మెల్యేలున్నా, 21 మంత్రులున్నా, కేంద్రంతో మాకు పొత్తు అని చెప్పుకున్నటువంటి మీరు మాట్లాడుతున్నప్పటికీ కూడా జనాలకి ఎవరు కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. డిఎస్సి ఉద్యోగాలకి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. అమరావతి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. రైతులకు గిట్టుబాటు ధర కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. రేపొద్దున నీకు తెలంగాణలో కూడా అవమానం జరిగితే కూడా ఎవరు కావాలి? జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. ఇది ఆయన మంచితనాలు. ఆ మంచితనాన్ని అర్థం చేసుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మాత్రం నేను కోరుకుంటున్నాను సార్.